దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58:11. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృప, కనికరము, ఆదరణ, సంరక్షణ ఉండి ఆయన రెక్కల కింద మిమ్మలను మీ కుటుంబాన్ని పదిలపరచును గాక. దేవుడు మీకు సంపూర్ణమైన విజయం అనుగ్రహించి, శాంతిని సమాధానమును అనుగ్రహించి, విజయంతో మిమ్మల్ని నింపును గాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు నిత్యము నడిపించగల మహాదేవుడు. యెహోవా మాత్రమే వాడిని నడిపించనని ద్వితీయోపదేశకాండం కూడా తెలియపరుస్తుంది. నడిపించు నానావా అని ప్రతిదినము ప్రార్థించదాం. దేవాదేవుణ్ణి, ఆ మహిమాస్వరూపుని, ఆ ద్వితీయ సత్యస్వరూపుని మనం కొనియాడదాం. ప్రభువు వ్యక్తిగతంగా ప్రతి వారిని నడిపించుచున్న మహాదేవుడు, మహోన్నతుడు. ప్రవర్తకు ఏలియా జీవితంలో ఆయన అత్యాశక్తిని వ్యక్తపరిచాడు. కాకి ద్వారా ఆహారం పంపాడు. నీటి కొరకు ఏలియా ఇబ్బంది పడలేదు. తరువాత కాలమందు సారేపతం విధవరాలు ద్వారా ఏలియాను పోషించిన సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, నేడు మనల్ని కూడా పోషించగల జగత్రక్షకుడు ఆయన. జయముగల దేవదేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా నడిపించగల మహాదేవుడు. మీ కుటుంబం అంతటినీ నడిపించడకును, కాపాడటకును శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఆయన నావో ఇంటి వారిని ఓడలోనికి నడిపించిన మహిమాస్వరూపుడు. కొర్నేలు ఇంటి వారిని రక్షణ ఆత్మాభిషేకంలోనికి నడిపించిన అద్వితీయ సత్యస్వరూపుడు ఆయనే. నేడు మనల్ని కూడా అద్భుతమైన రక్షణానందంలోకి నడిపించి మనల్ని కూడా పదిలిపరచగల మహాదేవుడైన. ఐగుప్తుని విడిచిన తన ప్రజలను 40 సంవత్సరంలో అరణ్య ప్రయాణం అంతటిలో నడిపించడానికి బయలుదేరిన పురుషుల సంఖ్య 6 లక్షలు, భార్య బిడ్డలు, వృద్ధులు మొత్తం 20 లక్షల మంది ఉండి ఉండవచ్చు. అయినను వారందరికీ ఏదీ కొదువుగా లేకుండా వారిని నడిపించిన సర్వాధికారైన దేవుడు, సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన. ప్రవర్తకు యెషయా ద్వారా ఒక గొప్ప వాగ్దానం ఇచ్చుచున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండదవని ఆ మహిమాస్వరూపుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయము చేసుకునే ప్రజలు ధన్యులు. ఆయన నడిపించు నిమిత్తము అప్పగించుకున్న వారందరూ ధన్యులే. దేవుని బిడ్డ, నేడే ఆ ధన్యతకు అప్పగించుకుందావా? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడదురో వారందరూ ఆ దేవదేవుని కుమారులైందురని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. మారు మనసు, నీటి బాప్తిసం, ఆత్మాభిషేకం పొందిన తరువాత ఆత్మచేత నడిపించబడ్డ ఎంతో అవసరం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఆత్మానుసారమైన మనసుతో మనం యెహోవా దేవుని నామానికి మహిమార్థంగా దేవుని చేత మనం నడిపించబడదాం. ఆ మహిమాస్వరూపుడు అన్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి నీకు చక్కని ఆలోచనలు చెబుతానని ఆ మహిమానితుడు తెలియపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, అవును, దేవుడు మంచి ఉపదేశం చేసి మనం నడవలసిన మార్గంలో నడిపించి మనకి సమస్త విషయంలో బోధించి మన ఎడల కృప చూపించి మన మీద దృష్టించి నిత్యము చక్కని ఆలోచనతో నడిపించగల గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనం ఎంత ధన్యులు. దేవుడు మిమ్మల్ని చేపట్టి నడిపించునుగా, మీ కుటుంబాన్ని నడిపించునుగా. దేవుడు జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ అనుగ్రహించునుగా. దేవుని బిడ్డలారా, దైవభక్తిలో మీరు కొనసాగండి. దైవభక్తి గొప్ప లాభశక్తి మనం గుర్తించి ప్రభువును మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడైన మా ప్రియ దేవా, నడిపించే మహాదేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ పాదాలకి కోటి స్తోత్రాలు. ఉదయకాలం మీ దీవుళ్ళు, ఉదయకాలం మీ ఆశీర్వాదాలు, ఉదయకాలం నీ జయము, విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ
మీ బిడ్డలైన మాకు ఇవ్వండి నాయన. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మాకు జయమిచ్చి విజయమిచ్చే మహాదేవుడు, మమ్మల్ని చేయబట్టి నడిపించే మహాదేవుడు. నీకు కోటి కోటి స్తోత్రాలు. మీ రెక్కల కింద నా ఆరోగ్యం మాకు అనుగ్రహించి మా కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. శత్రు బలమంతుల మీద మాకు జయమివ్వండి. మేము నడవలసిన మార్గంలో మాకు బోధ చేస్తానని మాటిచ్చారు కనుక మాకు బోధించండి దేవ. మా మీద దృష్టించి చక్కని ఆలోచనలు అనుగ్రహించి నిరంతరం మీ ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.